చేస్తున్నారు, ట్రెడిషనల్ మెథడ్లో ట్రై చేస్తున్నారు, అన్నీ చేశారు. ఇక తల్లిదండ్రుల మీద ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత చేసినా కూడా దొరకలేదంటే తల్లిదండ్రులు ఏమన్నా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఎందుకంటే అతనేమంటున్నాడు, నేను భార్య దగ్గర వదిలేసి వెళ్ళాను అంటున్నాడు. అది కరెక్టే. కానీ భార్య ఏమంటుంది, అతనితో కూడా ఉందని అంటుంది. అంటే వదిలింది కరెక్టే, వదిలిన దగ్గర వరకు కరెక్టే. ఎందుకంటే ఈ గణేష్ కూడా చెప్తున్నాడు, పాపను వదిలేసి వెళ్ళామని సూపర్వైజర్ గణేష్ కూడా చెప్తున్నాడుగా. సో భర్త వదిలేసి వెళ్ళింది కరెక్టే, కానీ భార్య ఎందుకు పాపని భర్తతో ఉన్నాడని అనుకున్నాను అని చెప్తుంది. ఈ కుర్రాళ్ళు వచ్చి అక్కడికి కదా పోవాలి, ఎవరన్నా పలాని చోట పాప ఏడుస్తుందంటే అక్కడికి వెళ్తారు ఎవరైనా. అదేం పెద్ద దూరం కాదు, 200 అడుగులే వీళ్ళ ఇంటికి. 200 మీటర్లు, 200 మీటర్లు ఎవరైనా పోయి చూస్తారు కదా. వాళ్ళు వచ్చి ఇంటికి ఎందుకు వచ్చి చెప్పారు? సో ఇవన్నీ కూడా డౌట్లు ఉన్నాయి. అందుకని తల్లిదండ్రి ఈ బిడ్డను అమ్మేసి ఏమైనా చేశారా, ఈ డ్రామా ఆడుతున్నారా అనేది ఒక అనుమానంగా ఉంది. సో అందుకని అన్ని యాంగిల్స్లో పోలీసులు ఇప్పటి వరకు ఏంటంటే, పోలీసుల నేచర్ ఏంటంటే డౌట్ ఎవ్రీబడి, డౌట్ ఎవ్రీథింగ్ అనే యాంగిల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అలాగే చేస్తున్నారు. ఈ గణేష్ వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఒక టీము ఒరిస్సా కూడా వెళ్ళింది. అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇది కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అందుకనే జోస్యులు ఎందుకు వస్తున్నారు ఈ కేసులు అంటే, సైంటిఫిక్గా కూడా తేలినప్పుడు జ్యోతిష్యులు వస్తారు. ఇంకా వాళ్ళేవో చెప్తుంటారు, అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తుంటారు. ఏదేమైనా ఇది మిస్టరీగా ఉంది కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల మీద చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ కళ్ళు, ఇవన్నీ జనాలు చెప్తున్నారు. మరి కానీ మనం నిందించలేము. నిజంగా వాళ్ళు నిర్దోషులైతే వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా, కూతురు పోయింది. ఆ పెయిన్లో నుంచి వాళ్ళు ఎట్లాగంటే అట్లా బిహేవ్ చేయొచ్చు. పెయిన్లో ఉన్నోడు రేషనల్గా లాజిక్ ప్రకారం బిహేవ్ చేయరు. పెయిన్లో ఉన్నోళ్ళు పిచ్చి పిచ్చిగా కూడా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు పెయిన్ వల్ల. కాబట్టి మనం ఎవరిని అనుమానించలేము. కానీ పోలీసులు మాత్రం అందరిని అనుమానిస్తారు, తల్లిదండ్రులను కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. అదే ఇక్కడ ఏంటంటే జంతువులు ఎత్తుకెళ్ళలేదు, యాక్సిడెంట్లో చనిపోలేదు. ఈ 2 విషయాలు ప్రూవ్ అయింది. మూడోది ఏంటి, మనుషులు ఎత్తుకెళ్ళారు. మనుషుల్లో కూడా ఎత్తుకెళ్ళడం అంటే ఒకరు చంపుండాలి, లేదా కిడ్నాప్ చేసి ఎవరికైనా అమ్మేస్తున్నారు. ఈ 2 విషయాలు లేదు. క్షుద్ర పూజలతో ఒరిస్సా వాళ్ళు, ఎందుకంటే అక్కడ కూలీలు ఒరిస్సా నుంచి వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు 2 రోజుల ముందే వెళ్ళారని చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా తీసుకెళ్లారా అనే యాంగిల్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనుషులు ఎత్తుకెళ్ళారు అంటే ఎవరు ఎత్తుకెళ్ళి ఉండొచ్చు? ఒకటి, వీళ్ళ ఎనిమీస్ ఎవరన్నా ఉండి యాక్సిడెంట్లుగా ఆ టైంలో ఉంటే వాళ్ళు ఎత్తుకెళ్ళాలి. వీళ్ళకి ఎనిమీస్ ఎవరు లేరు. కారు విషయంలో మాత్రం ఈ గణేష్కి గొడవైంది ఒకప్పుడు, వాళ్ళని కూడా చూశారు. రెండోది ఏమంటే, పోలీసులు ఈ సెల్ ఫోన్ టవర్ టెక్నాలజీ ద్వారా డంప్ కాల్ వెరిఫికేషన్ అంటారు దాన్ని. ఈ డంప్ కాల్ వెరిఫికేషన్ అంటే అర్థమైందంటే, ఆ ఏరియాలో ఫోన్లు ఏమున్నా, స్విచ్ ఆఫ్ చేస్తున్నా, ఫోను ఆన్లో ఉన్నా వాళ్ళకి వెరిఫికేషన్లో దొరుకుతుంది. అలాగే దొరికిన వాళ్ళు విచారించారు పోలీసులు. మూడోది ఏంటంటే, వాట్సాప్ కాలు, ఫేస్బుక్ కాల్స్లు అంటే మెసెంజర్ కాళ్ళు దాంట్లో రావు, డంప్ కాల్ వెరిఫికేషన్లో రావు. దాన్ని ఏంటంటారంటే ఐడిపిఆర్ అంటారు, అంటే ఇంటర్నేషనల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అని. వాళ్ళకు కూడా వీళ్ళు అప్పీల్ చేశారు, ఈ ప్రాంతంలో ఏమైనా కాల్స్ ఉంటే మాకు ఆ నెంబర్లో పెట్టండి. అవి కూడా చూశారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఆ సాటర్డే నుంచి ఎవరైనా గ్రామాల్లో మిస్ అయి ఉంటే, చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడికి పోయారు, ఆ టైంలో ఏంటి, అవన్నీ కూడా విచారించారు. అంటే ఒక రకంగా పోలీసులు అన్ని యాంగిల్స్లో దీన్ని పర్ఫెక్ట్గా విచారిస్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడైనా అమ్మేసి ఉండి స్టేట్లు దాటిపోయి ఉంటే చెప్పలేం. రెండు, నువ్వు అన్నట్టు కసిపట్టుకొని ఎవరన్నా చంపి పూడ్ చేసి ఉంటే చెప్పలేం. ఇంకొక యాంగిల్ ఏమంటే, కుక్క 4 రోజులు ఏం చేసింది? మామూలుగా ఈ అమ్మాయి 1/2 అవర్ టైంలో మిస్ అయి ఉంటే కుక్క ఇమీడియట్గా ఇంటికి రావాలి, అది రాలేదు. అంటే ఏమై ఉండొచ్చు? ఒకటి, ఈ కుక్కను బాగా కొట్టేసి ఇది ఎట్టంటే అట్ట పారిపోయి ఆ భయంతో అడవిలో దారి తప్పి తిరిగి మళ్ళీ దారి కనుక్కొని వచ్చి ఉండొచ్చు. 2, ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే వాళ్ళని ఫాలో అయ్యి ఎక్కడికో పోయి అట్లేమన్నా అది మిస్ అయి ఉండొచ్చు. సో అది 4 రోజులకు ఫుడ్ లేదు దానికి. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్తో టెస్ట్ చేయించారు. అది ఎందుకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తే
ఇది ఎందుకు బిహేవ్ చేస్తుందంటే దీనికి ఏదో ఇబ్బంది కలిగింది, రెండోది ఫుడ్ లేదు, 4 రోజులకి ఫుడ్ లేదు కాబట్టి అలా బిహేవ్ చేస్తుందండి. దానికి ఎనర్జీ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇచ్చి దానికి ట్యాగ్ ఒకటి, జియో ట్యాగ్ హైదరాబాద్ నుంచి తెప్పించి జియో ట్యాగ్ కట్టి దాన్ని వదిలేరు. అది బిగినింగ్లో సరిగా పోలేదు, తర్వాత 8 కిలోమీటర్లు పోయి మళ్ళీ వచ్చేసింది అది. సో దానికి కూడా ఏమి దిక్కుదోచట్లేదు. అంటే అది కూడా కన్ఫ్యూజన్లో ఉంది. అదేమి ట్రైన్డ్ డాగ్ కాదు, 6 నెలలకు ముందు తెచ్చారు అంతే, వాళ్ళు పెంచుకున్నారు. కాబట్టి నాకు తెలిసి పోలీసులు బ్రహ్మాండంగా ఈ కేసులో పనిచేస్తున్నారు. వాళ్ళు టెక్నికల్గా చూస్తున్నారు, ట్రెడిషనల్ మెథడ్లో ట్రై చేస్తున్నారు, అన్నీ చేశారు. ఇక తల్లిదండ్రుల మీద ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత చేసినా కూడా దొరకలేదంటే తల్లిదండ్రులు ఏమన్నా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఎందుకంటే అతను ఏమంటున్నాడు, నేను భార్య దగ్గర వదిలేసి వెళ్ళాను అంటున్నాడు, అది కరెక్టే. కానీ భార్య ఏమంటుంది, అతనితో కూడా ఉందని అంటుంది. అంటే వదిలింది కరెక్టే, వదిలిన దగ్గర వరకు కరెక్టే. ఎందుకంటే ఈ గణేష్ కూడా చెప్తున్నాడు పాపను వదిలేసి వెళ్ళామని, సూపర్వైజర్ గణేష్ కూడా చెప్తున్నాడుగా. సో భర్త వదిలేసి వెళ్ళింది కరెక్టే, కానీ భార్య ఎందుకు పాపని భర్తతో ఉన్నాడని అనుకున్నాను అని చెప్తుంది. ఈ కుర్రాళ్ళు వచ్చి అక్కడికి కదా పోవాలి, ఎవరన్నా పలాని చోట పాప ఏడుస్తుందంటే అక్కడికి వెళ్తారు ఎవరైనా. అదేం పెద్ద దూరం కాదు, 200 అడుగులే వీళ్ళ ఇంటికి, 200 మీటర్లు. 200 మీటర్లు ఎవరైనా పోయి చూస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇంటికి ఎందుకు వచ్చి చెప్పారు? సో ఇవన్నీ కూడా డౌట్లు ఉన్నాయి. అందుకని తల్లిదండ్రి ఈ బిడ్డను అమ్మేసి ఏమైనా చేశారా, ఈ డ్రామా ఆడుతున్నారా అనేది ఒక అనుమానంగా ఉంది. సో అందుకని అన్ని యాంగిల్స్లో పోలీసులు ఇప్పటి వరకు ఏంటంటే, పోలీసుల నేచర్ ఏంటంటే డౌట్ ఎవ్రీబడి, డౌట్ ఎవ్రీథింగ్ అనే యాంగిల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అలాగే చేస్తున్నారు. ఈ గణేష్ వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఒక టీము ఒరిస్సా కూడా వెళ్ళింది, అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇది కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అందుకనే జ్యోతిష్యులు ఎందుకు వస్తున్నారు ఈ కేసులు అంటే, సైంటిఫిక్గా కూడా తేలినప్పుడు జ్యోతిష్యులు వస్తారు. ఇంకా వాళ్ళేవో చెప్తుంటారు, అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తుంటారు. ఏదేమైనా ఇది మిస్టరీగా ఉంది కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల మీద చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ కళ్ళు, ఇవన్నీ జనాలు చెప్తున్నారు. మరి కానీ మనం నిందించలేము. నిజంగా వాళ్ళు నిర్దోషులైతే వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా, కూతురు పోయింది, ఆ పెయిన్లో నుంచి వాళ్ళు ఎట్లాగంటే అట్లా బిహేవ్ చేయొచ్చు. పెయిన్లో ఉన్నోడు రేషనల్గా లాజిక్ ప్రకారం బిహేవ్ చేయడు. పెయిన్లో ఉన్నోళ్ళు పిచ్చి పిచ్చిగా కూడా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు పెయిన్ వల్ల. కాబట్టి మనం ఎవరిని అనుమానించలేము. కానీ పోలీసులు మాత్రం అందరిని అనుమానిస్తారు, తల్లిదండ్రులను కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. అదే ఇక్కడ ఏంటంటే జంతువులు ఎత్తుకెళ్ళలేదు, యాక్సిడెంట్లో చనిపోలేదు, ఈ 2 విషయాలు ప్రూవ్ అయింది. మూడోది ఏంటి, మనుషులు ఎత్తుకెళ్ళారు. మనుషుల్లో కూడా ఎత్తుకెళ్ళడం అంటే ఒకరు చంపుండాలి, లేదా కిడ్నాప్ చేసి ఎవరికైనా అమ్మేస్తున్నారు. ఈ 2 విషయాలు లేదు. క్షుద్ర పూజలతో ఒరిస్సా వాళ్ళు, ఎందుకంటే అక్కడ కూలీలు ఒరిస్సా నుంచి వచ్చారని చెప్తున్నారు, వాళ్ళు 2 రోజుల ముందే వెళ్ళారని చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా తీసుకెళ్లారా అనే యాంగిల్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనుషులు ఎత్తుకెళ్ళారు అంటే ఎవరు ఎత్తుకెళ్ళి ఉండొచ్చు? ఒకటి, వీళ్ళ ఎనిమీస్ ఎవరన్నా ఉండి యాక్సిడెంట్లుగా ఆ టైంలో ఉంటే వాళ్ళు ఎత్తుకెళ్ళాలా. వీళ్ళకి ఎనిమీస్ ఎవరు లేరు. కారు విషయంలో మాత్రం ఈ గణేష్కి గొడవైంది ఒకప్పుడు, వాళ్ళని కూడా చూశారు. రెండోది ఏమంటే పోలీసులు ఈ సెల్ ఫోన్ టవర్ టెక్నాలజీ ద్వారా డంప్ కాల్ వెరిఫికేషన్ అంటారు దాన్ని. ఈ డంప్ కాల్ వెరిఫికేషన్ అంటే అర్థమైందంటే ఆ ఏరియాలో ఫోన్లు ఏమున్నా, స్విచ్ ఆఫ్ చేస్తున్నా, ఫోను ఆన్లో ఉన్నా వాళ్ళకి వెరిఫికేషన్లో దొరుకుతుంది. అలాగే దొరికిన వాళ్ళు విచారించారు పోలీసులు. మూడోది ఏంటంటే వాట్సాప్ కాలు, ఫేస్బుక్ కాల్స్లు అంటే మెసెంజర్ కాళ్ళు దాంట్లో రావు, డంప్ కాల్ వెరిఫికేషన్లో రావు. దాన్ని ఏంటంటారంటే ఐడిపిఆర్ అంటారు, అంటే ఇంటర్నేషనల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అని. వాళ్ళకు కూడా వీళ్ళు అప్పీల్ చేశారు, ఈ ప్రాంతంలో ఏమైనా కాల్స్ ఉంటే మాకు ఆ నెంబర్లో పెట్టండి అని. అవి కూడా చూశారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఆ సాటర్డే నుంచి ఎవరైనా గ్రామాల్లో మిస్ అయి ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడికి పోయారు, ఆ టైంలో ఏంటి, అవన్నీ కూడా విచారించారు. అంటే ఒక రకంగా పోలీసులు అన్ని యాంగిల్స్లో దీన్ని పర్ఫెక్ట్గా విచారిస్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడైనా అమ్మేసి ఉండి స్టేట్లు దాటిపోయి ఉంటే చెప్పలేం. రెండు, నువ్వు అన్నట్టు కసిపట్టుకొని ఎవరన్నా చంపి పూడ్ చేసి ఉంటే చెప్పలేం. ఇంకొక యాంగిల్ ఏమంటే కుక్క 4 రోజులు ఏం చేసింది,
మామూలుగా ఈ అమ్మాయి హాఫ్ అన్ అవర్ టైంలో మిస్ అయి ఉంటే కుక్క ఇమీడియట్గా ఇంటికి రావాలి కదా. అది రాలేదు. అంటే ఏమై ఉండొచ్చు, ఒకటి ఈ కుక్కను బాగా కొట్టేసి ఇది ఎట్టంటే అట్ట పారిపోయి ఆ భయంతో అడవిలో దారి తప్పి తిరిగి మళ్ళీ దారి కనుక్కొని వచ్చి ఉండొచ్చు. రెండు, ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే వాళ్ళని ఫాలో అయ్యి ఎక్కడికో పోయి అట్లేమన్నా అది మిస్ అయి ఉండొచ్చు. సో అది 4 రోజులకు ఫుడ్ లేదు దానికి. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్తో టెస్ట్ చేయించారు. అది ఎందుకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తే ఇది ఎందుకు బిహేవ్ చేస్తుందంటే దీనికి ఏదో ఇబ్బంది కలిగింది, రెండోది ఫుడ్ లేదు, 4 రోజులకు ఫుడ్ లేదు కాబట్టి అలా బిహేవ్ చేస్తుందని దానికి ఎనర్జీ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇచ్చి దానికి ట్యాగ్ ఒకటి, జియో ట్యాగ్ హైదరాబాద్ నుంచి తెప్పించి జియో ట్యాగ్ కట్టి దాన్ని వదిలేరు. అది బిగినింగ్లో సరిగా పోలేదు, తర్వాత 8 కిలోమీటర్లు పోయి మళ్ళీ వచ్చేసింది అది. సో దానికి కూడా ఏమి దిక్కుదోచట్లేదు. అంటే అది కూడా కన్ఫ్యూజన్లో ఉంది. అదేమి ట్రైన్డ్ డాగ్ కాదు, 6 నెలలకు ముందు తెచ్చారు అంతే, వాళ్ళు పెంచుకున్నారు. కాబట్టి నాకు తెలిసి పోలీసులు బ్రహ్మాండంగా ఈ కేసులో పనిచేస్తున్నారు. వాళ్ళు టెక్నికల్గా చూస్తున్నారు, ట్రెడిషనల్ మెథడ్లో ట్రై చేస్తున్నారు, అన్నీ చేశారు. ఇక తల్లిదండ్రుల మీద ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత చేసినా కూడా దొరకలేదంటే తల్లిదండ్రులు ఏమన్నా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఎందుకంటే అతనేమంటున్నాడు, నేను భార్య దగ్గర వదిలేసి వెళ్ళాను అంటున్నాడు, అది కరెక్టే. కానీ భార్య ఏమంటుంది, అతనితో కూడా ఉందని అంటుంది. అంటే వదిలింది కరెక్టే, వదిలిన దగ్గర వరకు కరెక్టే. ఎందుకంటే ఈ గణేష్ కూడా చెప్తున్నాడు పాపను వదిలేసి వెళ్ళామని, సూపర్వైజర్ గణేష్ కూడా చెప్తున్నాడుగా. సో భర్త వదిలేసి వెళ్ళింది కరెక్టే, కానీ భార్య ఎందుకు పాపని భర్తతో ఉన్నాడని అనుకున్నాను అని చెప్తుంది. ఈ కుర్రాళ్ళు వచ్చి అక్కడికి కదా పోవాలి, ఎవరన్నా పలాని చోట పాప ఏడుస్తుందంటే అక్కడికి వెళ్తారు ఎవరైనా. అదేం పెద్ద దూరం కాదు, 200 అడుగులే వీళ్ళ ఇంటికి, 200 మీటర్లు